హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే మంచిగా పడుకొని లేచానండి. చెప్పా కదా ట్రైపోర్డు పాడైందని చెప్పి సౌండ్ వచ్చేస్తుంది. ట్రైపోర్డు పాడైందని చెప్పాను కదా, సో దానివల్ల ఇంకా ఇలాగే మాట్లాడుతూ వీడియోస్ తీయాలన్నమాట. ఒక 2 days కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఇది వరకు కదలకుండా స్ట్రైట్గా వస్తాయి కదా వీడియోస్. ఇంక ఇప్పుడు ఏంటి అంటే చేత్తో పట్టుకొని తీయాలి. ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. యాక్చువల్గా ఈవినింగ్ వ్లాగ్ అనుకున్నాను, అప్పుడు అనుకోండి వాళ్ళు వస్తారు కదా అని చెప్పి. సో ఈ లోపల సరే కొంచెం ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నా కోసం అయితే పన్నీరు నిన్న కొంచెం మిగిలింది, అదైతే ఫ్రై చేసుకుంటున్నా. ఇలా మ్యారినేట్ చేసిన పన్నీర్ మాత్రం చాలా బాగుందండి. పన్నీర్ ఇలా 1 week ఒకసారి చేసి పెట్టేసుకుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇది వరకు మామూలుగా చికెన్ ఇలా చేసి పెట్టుకునేదాన్ని. సో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇట్లా కొంచెం ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేకపోతే కడాయిలో కానీ వేసేసి కొంచెం ఇట్లా తందూరిలాగా, నాకు పకోడీ కంటే కూడా తందూరిలాగా ఇష్టం అనమాట. సో చికెన్ కూడా అయితే కొంచెం నెమ్మదిగా నాన్ వెజ్ మానేద్దాము అని చెప్పి. సో మీరు చాలామంది షాక్ అవుతారేమో, భారతి నాన్ వెజ్ మానేస్తుందా అని చెప్పి. ఒకటేసారి కాదు కానీ ఇప్పుడు వారంలో 3 days తింటాం కదా, సో అట్లా నెమ్మదిగా ఒక 2 days తర్వాత ఇంకొక 1 day అట్లా నెమ్మదిగా నాన్ వెజ్ తగ్గిద్దాము అని అయితే అనుకుంటా ఉన్నాం అనమాట. సో అందుకే సండే అయినా సరే నిన్న నాన్ వెజ్ తెచ్చుకోలేదు. అంటే పిల్లలు కూడా తినట్లేదు కదా, సో ఇంకా మా ఆయన కూడా ఏంటి అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నా ఒక్కదానికి ఎందుకులే అని చెప్పేసి ఇంకా కొంచెం నెమ్మదిగా తగ్గిద్దాము నాన్ వెజ్ అనుకుంటున్నాను. పెట్టుకోవడానికి ఏమో 2 pieces పెట్టుకున్నాను, కానీ నాకు కళ్ళు కావాలంటే కడిపోద్దంటది. ఒక పీస్ తిన్నాను, ఇంకో పీస్ ఏమో మళ్ళీ పెట్టేశాను. అంటే తినాలనిపించలేదు అనమాట. కొంచెం దానికి ఏదైనా కొంచెం గ్రీన్ చట్నీ కొంచెం సలాడ్ లాగా ఉంటే పన్నీర్ తినొచ్చండి. ఉట్టి ప్లెయిన్ పన్నీర్ తినాలన్నా కూడా కొంచెం వెగట కొడుతుంది, కానీ చాలా బాగుంటుంది. సో ఒక పీస్ అయితే తిన్నా, ఇంకో పీస్ అయితే ఇంకో పిల్లలకి ఉంచేసాను. అయితే ఇంకా వాళ్ళు వచ్చే లోపల స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, సో అవి మడత పెట్టేద్దామని. యాక్చువల్గా నిన్నే మడత పెట్టాలి, ఇంకా నిన్న కుదరలేదు. మామూలుగా అయితే ఉతికిన బట్టల్ని సపరేట్ చేసేసాను అనుకోండి, అంటే మా వారివి సపరేట్గా పిల్లలవి సపరేట్గా. నావైతే వాళ్ళకి మడత పెట్టడం రాదు, కానీ వాళ్ళవైతే వాళ్ళకి వచ్చు. సో వాళ్ళు ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటారు షెల్ఫుల్లో. కాకపోతే వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే పెట్టేస్తారు, అలా తోసేస్తారు తప్ప ఆర్గనైజ్డ్గా పెట్టరు. సో ఇంకా సరేలే ఇవాళ ఫోల్డ్ చేసేసి కొంచెం నీట్గా సర్దేద్దాం షెల్ఫ్లు అనుకుంటా ఉన్నా అనమాట. ఇంక ఈ లోపల కార్న్ ఉడకబెట్టి పెట్టేస్తే రాగానే తింటారు కదా అని చెప్పి. విష్ణు ఏమో తినడు. విష్ణుకి ఏంటి అంటే కార్న్ పెద్ద ఇష్టం ఉండదు, ఇంక పెద్దోడికి కార్న్ అంటే పిచ్చి. సో అందుకే ఇప్పుడు ఏంటి అంటే కార్న్ని ఇలా ఉడకబెట్టేసి కొంచెం మసాలా అంటే కొంచెం ఉప్పు కారము నిమ్మరసం ఇలాంటివి పూసిస్తే తింటాడు. అందుకే ఇంకా పప్పులు అలవకుండా ఇంకా కండలుగా అలాగా బాయిల్ చేస్తున్నాను. అయితే మనం స్వీట్ కార్న్ ఎప్పుడైనా సరే ఇలా కుక్కర్లో 1 లేదా 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి, చాలా బాగుంటాయి. అలా కాదని గిన్నెలో ఉడకబెడితే మాత్రం అసలు టేస్ట్ ఏం బాగోవు. నేను చాలాసార్లు చెప్పుంటాను మీకు. ఇలా కుక్కర్లో అయినా ఉడకబెట్టండి, లేదంటే ఆవిరికి ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు ఉడకబెడతాం కదా, సో కింద వాటర్ వేసేసి ఇడ్లీ పాత్ర ఒక ప్లేట్ పెట్టి దాని మీద అయినా సరే స్వీట్ కార్న్ పెట్టి ఉడకబెట్టేయండి. మనకి 10 to 15 minutesలో ఉడికిపోతుంది స్వీట్ కార్న్ కాబట్టి, సో ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో అలా ఉడకబెడితేనే దాని ఫ్లేవర్ దాని టేస్ట్ అంతా అలాగే ఉంటుంది అనమాట. వాటర్లో ఉడకబెడితే అంతా పోతుంది, అంటే ఆ స్వీట్నెస్ అంతా పోతుంది. ఆ తర్వాత ఇంక అదైతే కుక్కర్లో పెట్టేశాను. ఇంక ఈ లోపల ఇదిగోని చెప్పాయి కదా బట్టలు. సో బట్టలు ఏంటి అంటే ఫస్ట్ నిన్న తీసుకురావడమే కింద మా వారి బట్టలు, పైన పిల్లల బట్టలు. నావి కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే అవి తర్వాత మడత పెట్టుకుంటాను, ఎందుకంటే కొన్ని ఐరన్ చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మెయిన్గా మనకి బట్టలు ముడతలు పడిపోతున్నాయండి ఎక్కువగా. అంటే కొన్ని కాటన్స్ ఏంటి అంటే ఐరన్ అవసరం లేదు, కొన్ని కాటన్స్కి ఖచ్చితంగా ఐరన్ అవసరం. ఇంకా రేయాన్ అయితే కంపల్సరీగా ఐరన్ అవసరం అనమాట. సో అందుకే మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, అక్క ఎందుకు అన్ని బట్టలు కొన్నా వేసుకున్నవే వేసుకుంటూ ఉంటావు అని చెప్పి. ఏం లేదండి, వాటికి ఐరన్ ఉండవు. సో వాటికి ఐరన్ చేసుకొని వేసుకునే అంత ఓపిక ఉండదు నాకు. చేసుకుంటా, ఒక్కొక్కసారి కుదరకపోతే కింద వాచ్మ్యాన్ అంకుల్ దగ్గర ఇస్తాను. కానీ అందుకే నా బట్టలు ఏంటి అంటే పక్కన పెట్టేస్తా. సో వాటికి మంచి బట్టలు ఉన్నా సరే ఐరన్ లేకపోతే బాగోవు కదా, అప్పుడు ఏంటి అంటే వేసుకోలేను. ఇంకా అందుకే రిపీటెడ్గా ఉన్న బట్టలు అలా రిపీట్ చేస్తూ ఉంటాను.
సో మంచి బట్టలు వేసుకుందాం అన్న టైంకి ఐరన్ ఉండవు. సో ఒక్కసారిగా ఐరన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ అవన్నీ వరుసగా వాడేస్తాను. మళ్ళీ అవి ఇంక పక్కన పెట్టేస్తాను అనమాట. మళ్ళీ వాటికి ఐరన్ చేయించే వరకు అవి అలా పక్కన ఉంటాయి. అందుకే నేనేంటి అంటే కొంచెం ఎక్కువ బట్టలు రిపీటెడ్గా వేసుకున్నవే వేసుకుంటూ ఉంటా. ఎక్కువ బట్టలు ఉన్నా సరే మామూలుగా అయితే నేను ఎక్కువ కొననండి. నిజం చెప్తాను కదా, నేను షాపింగ్ అనేది చాలా తక్కువ చేస్తాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వీడియోస్ కోసం, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మంచి బట్టలు ఎలా అయితే అవసరమో, సో ఇప్పుడు నేను నలుగురు నన్ను చూస్తారు, సో మంచిగా యూట్యూబ్లో కనిపించాలి కాబట్టి సో ఈ మధ్య షాపింగ్ చేస్తున్నాను. కానీ బేసిక్గా నేను షాపింగ్ చాలా తక్కువ చేస్తాను. నేను కొంచెం పిసినారిదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే వీడియోస్ కోసం అని చెప్పేసి కొంచెం షాపింగ్ చేస్తున్నాను. అందులో కూడా నాకు నచ్చినవి, బాగా నచ్చినవి అయితే కొన్ని ఉంచుకుంటాను. మిగతావి ఏంటి అంటే రిటర్న్ చేస్తానండి. ఇప్పుడు నేను షార్ట్స్లో పెట్టేవి కావచ్చు, వీడియోస్లో చూపించేవి కావచ్చు, అవేంటి అంటే కొన్ని నేను వీడియోస్ కోసం తెప్పిస్తానమాట. సో చాలామంది ఏంటి అంటే డ్రెస్సెస్ కలెక్షన్ కావచ్చు, శారీ కలెక్షన్ కావచ్చు, ఇంటికి కావాల్సిన సామాన్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే నాకు కంటెంట్కి ఉపయోగపడుతుంది. ప్లస్ మీకు కూడా అంటే తక్కువ బడ్జెట్లో ఇప్పుడు వేలకు వేలు పెట్టి చీరలు ఉంటాయి. సో వేలకు వేలు పెట్టి చీరలు కొనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మనం ఆన్లైన్లో చూపించాల్సిన అవసరం లేదు. సో అప్పుడు బడ్జెట్లో వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను బడ్జెట్లో ఉన్న శారీస్ తీసుకురావడం కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇలాంటివి కొంచెం రివ్యూ చేస్తూ ఉంటాను. వాటిలో నచ్చినవి అయితే ఉంచుతాను. మిగతావి అంటే అన్నీ నచ్చుతాయి. నేను మ్యాక్సిమం ఇప్పుడు ఒక 10 డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తే దాంట్లో బాగున్నవి మాత్రమే మీకు చూపిస్తాను. బాగలేనివి నేనే రిటర్న్ చేసేస్తాను. అసలు మీకు చూపించను. సో అలాగే ఇవాళ ఒక 2 శారీస్ వచ్చాయి, చూపిస్తాను. ఒక శారీ క్వాలిటీ బాగాలేదు, వీడియో అంతా చేసి కూడా నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు, రిటర్న్ చేసేసాను. సో చెప్తాను ఉండండి యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటి అని. ఇంక ఈ లోపల అయితే టీ పెట్టేశాను. కార్న్ అయితే ఉడికిపోయింది. ఇంక ఇలా టీ పెట్టేనో లేదో మా వాళ్ళు అయితే వచ్చేసారనమాట. అలా ముసి నవ్వుకుంటూ వస్తారు. ఇంకా ఇవాళ ఏంటి అంటే విష్ణుకి స్టార్ అయితే వచ్చిందనమాట. చేతికి స్టార్ ర్యాంకింగ్ వేస్తారు కదా, సో ఇది ఏంటి అంటే రెస్పెక్ట్ఫుల్ స్టార్ అంట. అంటే వాడు అందరితో ఎలా బిహేవ్ చేసే దాన్ని బట్టి మనకి స్టార్ రేటింగ్ ఇస్తారు కదా. సో వాడు అందరితో మంచిగా చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడని చెప్పి వాడికి అది ఇచ్చారనమాట. సో వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చి చూపిస్తూ ఉన్నాడు, అమ్మ ఇదిగో నాకు ఇది ఇచ్చారు అని చెప్పి ప్రౌడ్గానా. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా కార్న్ ఉడికిపోయింది. మా పెద్దోడైతే వాసన చూసి వెంటనే అమ్మో కార్న్ ఉడకపెట్టావా, స్వీట్ కార్న్ ఉడకపెట్టావా, వాడు రియాక్షన్ చూడాలి. కాకపోతే పక్కింట్లో సాంగ్స్ వస్తున్నాయి, అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. మా వాడికి ఎంత ఇష్టం అంటే పెద్దోడికి, దానికి క్వైట్ ఆపోజిట్ విష్ణు అసలు వాడికి నచ్చదు. వాడి కోసంగానే ఇప్పుడు చూడండి ఉప్పు కారం నిమ్మరసం వాడి కోసమే రాస్తున్నాను. పెద్దోడికి జస్ట్ సాల్ట్ వేసి ఉడకబెట్టి ఇచ్చేసినా తినేస్తాడు వాడు, కానీ చిన్న ఆయన అలా తినడు. సరేలే అని చెప్పి ఇంకా కొంచెం ఉప్పు కారం అవన్నీ ఇలా చేత్తో మళ్ళీ పట్టుకోవడానికి ఉండాలన్నమాట, హ్యాండిల్ ఇలా కండిలాగా. సో అందుకని ఇంకా వాడి కోసమే అలా చేశాను. సో వాడిని బతిమలాడితే ప్లీజ్ రా ఇంకా వేరే స్నాక్స్ ఏం లేవురా అంటే ఏదో తింటానులే అమ్మ అని చెప్పి తింటున్నాడు. ఇంక పాపం మా వారికి ఏమో ఇలా రాగానే మళ్ళీ దాన్ని ఏమంటారు జూమ్ మీటింగ్ ఏదో ఉందని చెప్పి ఇస్తే నాకేం వద్దు, ఫస్ట్ టీ ఇచ్చేసే తలనొప్పి వస్తుంది అని. పాపం ఇలా వచ్చి రాగానే జూమ్ మీటింగ్ అంటే ఎలాగండి అసలు. ఇప్పుడే ఇంక ఇలా వచ్చారు జూమ్ మీటింగ్ అని చెప్పేసి ఇంకో రూమ్లోకి వెళ్తే టీ అయితే ఇచ్చామని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా టీ అయిపోయింది. మామూలుగా అయితే ఇంక నేను మా ఆయన కొంచెం ఒక 1/2 అవర్ అలా టీ తాగుతూ ఏం జరిగింది, రోజంతా నేనేం చేశాను, రోజంతా మా ఆయనకి స్కూల్లో ఎలా గడిచింది అని చెప్పి కొంచెం అలా మాట్లాడుకుంటూ టీ తాగుతాము. సో నిజానికి అలాగే నాకు టీ అలవాటు అయ్యింది. అలా కొంతసేపు కూర్చుంటాం కదా, సో అలాగే అలవాటు అయిందనమాట. కాకపోతే ఇంక ఇవాళ మా ఆయనకి ఇలా మీటింగ్లో ఉన్నారు, సరే అని చెప్పేసి ఇంకా తిట్టుకుంటున్నాను నేను. రాగానే ఏంటి సీను కనీసం టీ తాగే టైం కూడా లేకుండా అంటే ఏం చేస్తాం అని చెప్పి ఇంకా మా ఆయన తలుపేసుకొని వెళ్ళు అని చెప్పంటే ఇంకా నేను బయటకు వచ్చేసి డోర్ వేసేసాను అనమాట. ఇంకా హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉన్నాను. మా చిన్నోడైతే ఇదిగోండి అస్సలు తినడు. ఏదో ఇవాళ నిజంగా నా టైం బాగుంది, అరే అసలు వేరే స్నాక్ ఏం లేదురా అంటే ఇంకా తింటున్నాడు. బాగుందా అంటే బాగుందిలే అమ్మ అని, ఎందుకంటే ఉప్పు కారం అవి రాశాను కదా, సో అది అనమాట. అయితే
షాపింగ్ వీడియోస్ గురించి చెప్తాను. సో ఎక్కువ షాపింగ్ చేస్తున్నావు భారతి ఈ మధ్య అంటున్నారు కదా, నేను ఆల్రెడీ మెన్షన్ చేశానండి. నేను ఇట్లా రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో అది అప్పుడు ఏంటి అంటే నాకు కంటెంట్కి యూజ్ అవుతుంది, ప్లస్ బడ్జెట్ రేంజ్లో ఉన్నవి చూపించడం వల్ల మీకు కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ మీరు అది కొనడం వల్ల అంటే ఒకవేళ మీకు నచ్చి కొంటారు కదా, ఇప్పుడు చాలామంది నచ్చినవి భారతి లింక్స్ ఉంటే ఇవ్వు అని అడుగుతారు. సో అలా లింక్ ఇవ్వడం వల్ల ఒకవేళ మీకు అది నచ్చితే నాకు మీరు కొనిన ఆ ప్రోడక్ట్ వల్ల 2-5% అంటే 2% నుంచి 5%. ఇప్పుడు ఈ బ్లౌజు 250 రూపీస్ అనుకోండి. సో ఇప్పుడు ఆ బ్లౌజ్ మీద నాకు 10 రూపీస్ నుంచి 15 రూపీస్ అట్లా, అంటే ఇది ఎంత వస్తుంది అని ఎగ్జాక్ట్గా మనం ఆ ప్రోడక్ట్కి ఎంత వస్తుంది అని మనం చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు ఆ బ్లౌజ్ మీద నాకు 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ నాకు ఏమంటారు దాన్ని కమిషన్ వస్తుంది అనమాట. సో నేను ఇవన్నీ కూడా ఒక వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్త వాళ్ళు అనుకుంటా, సో ఈ మధ్య మీరు ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు భారతి అంటే, కాదండి, ఇదంతా కూడా నేను నా యూట్యూబ్ కంటెంట్ అనమాట. అయితే అన్నీ నేను రివ్యూ చేస్తానా అంటే, ఇప్పుడు నేను ఒక 10 ప్రోడక్ట్స్ తెప్పిస్తే దాంట్లో బాగున్నవే నేను మీతో షేర్ చేస్తానండి, బాగలేనివి నేనే రిటర్న్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ చూసారా, ఈ శారీ 400-500 నాకు గుర్తు లేదు, కానీ నేను తెప్పించాను. ఇప్పుడు గ్యాప్ బార్డర్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే ఈ శారీకి బ్లౌజ్ కూడా ఉంది నాకు. సో మంచిగా వీడియో అంతా కూడా చేసేసాను, వేసుకుంటే శారీ కూడా చాలా బాగుంది కదా. అయినా సరే నేను ఈ వీడియోని షార్ట్స్లో పోస్ట్ చేయలేదు. షార్ట్స్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అంతా తీసిన తర్వాత నాకు లోపల ఎక్కడో ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ లేదు. వేసుకుంటే బాగుంది కానీ శారీ క్లాత్ అనేది అంత బాగున్నట్లుగా నాకు అనిపించలేదు, కొంచెం డెలికేట్గా ఉంది. సో అందుకే నేను వీడియో చేసి కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, జస్ట్ నేను వీడియో చేసినా సరే నేను అది అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అది నాకు నచ్చలేదు కాబట్టి. సో ఇట్లాగా బాగున్నవే నేను మీకు చూపిస్తాను, బాగలేనివి నేనే రిటర్న్ చేసేస్తాను. బాగున్న వాటిల్లో ఇప్పుడు ఒక 5 మీకు చూపించాను అంటే అందులో నాకు నచ్చింది 1-2 ఉంచుకుంటాను అనమాట. అందులో ఈ డ్రెస్ ఒకటి. యాక్చువల్గా ఏంటి అంటే నేను నా బర్త్డేకి 2 డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకున్నాను, పర్పుల్ కలర్ది ఒకటి, పింక్ కలర్ది ఒకటి. ఇది నేను ఊరు వెళ్ళిన తర్వాత వచ్చింది, అంటే కేరళ వెళ్ళిన తర్వాత వచ్చింది. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను అనమాట. డ్రెస్ క్వాలిటీ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు వేసుకుంటే కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయింది, క్లాత్ చాలా బాగుంది, డిజైన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బాగుంది. కాకపోతే నేను ఫీల్ అయింది ఏంటి అంటే, సో రెడ్ కలర్ డ్రెస్సు ఈ పింక్ కలర్ 2 ఒకటేలాగా ఉందేమో అనుకున్నాను, కానీ కాదు, వేరు డ్రెస్సెస్ కాబట్టి సో నో ప్రాబ్లం. సో నేనేంటి అంటే యాక్చువల్గా పింక్ డ్రెస్ కానీ పర్పుల్ కలర్ రెండిట్లో ఏదైనా ఒకటే ఉంచుకుందాము, ఇంకొకటి రిటర్న్ చేసేద్దాము వీడియో చేసి అనుకున్నాను. కాకపోతే నేను ఊరు వెళ్ళడం వల్ల ఏంటి అంటే ఇంకా మా వారు అది తీసుకొని ఉంచేశారు. సో నేను అది ఇంకా ఇప్పుడు ఉంచేసుకున్నాను. ఓకే, అది వేరే విషయం, కానీ బాగున్నా కూడా ఏంటి అంటేనండి, ఇప్పుడు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా నేను. సో అది చెప్తున్నాను నేను. సో పింక్ కలర్ డ్రెస్సు ఇది 1400-1380 అలా పడింది పింక్ది. సో పర్పుల్ కలర్ది 1600, అది నాకు ప్రైజెస్ గుర్తులేవు. సో అప్పుడు రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుందాంలే, ఒకటి మీతో రెండు షేర్ చేసి ఒకటి ఉంచుకుందాం, ఒకటి రిటర్న్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే రిటర్న్ ఆప్షన్ అయిపోయింది కాబట్టి ఇంక ఉంచుకోవాల్సి వచ్చింది. ఓకే అంటే చెప్తున్నాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను ఎక్కువ షాపింగ్స్ చేస్తున్నాను, ఎందుకు భారతి డబ్బులు వేస్ట్ చేస్తావు ఇట్లా అనుకుంటారు కదా, కానీ కాదండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ డ్రెస్ కూడా చూడండి, ఈ శారీ చూడండి, అసలు నిజంగా 500 రూపాయలకి ఇంత మంచి శారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది నేను జెన్యూన్గా షార్ట్లో పోస్ట్ చేశాను, చాలామందికి నచ్చింది. సో చిన్న పిల్లలకి లంగా జాకెట్లు కుట్టియొచ్చు, లెహంగా కుట్టియొచ్చు, ఉపయోగపడుతుంది కదా. సో అందుకని నేను ఇది మీతో షేర్ చేశాను. ఇది శారీ లాగైనా వేసుకోవచ్చు, కావాలి అంటే ఎంచక్క లెహంగాలు అవి కుట్టియొచ్చు పిల్లలకి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక ప్రోడక్ట్ కొని మీతో షేర్ చేసే ముందు నేను 1-4 సార్లు ఆలోచించి తీసుకుని మీకు చూపిస్తాను. సో అది కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే, వేలు పెట్టి నేను మీతో ఏమీ షేర్ చేయను. ఇంకా ఇంట్లో కొనిన సామాన్లు అవన్నీ అంటారా అంటే, మొన్న ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకున్నాను కదా. సో ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంటికి. అంటే
నాకు ఏంటి అంటే నాకు ఒక అలవాటు ఏంటి అంటే ఖచ్చితంగా 4-5 ఇయర్స్కి ఒకసారి ఇంట్లోకి కావాల్సినవన్నీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం అనమాట. అంటే అవి బెడ్షీట్స్ కావచ్చు, కర్టన్స్ కావచ్చు, మారుస్తూ ఉంటాను. సో అలాగా మొన్న అవన్నీ తీసుకున్నాను తప్పనిచ్చి. అంటే ఓకే. ఇదేమి తప్పు కాదు కానీ అలా అడగడం. కానీ చెప్తున్నా అది నా బాధ్యత కూడా కదా! సో ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు భారతి అని కొంతమంది అలా అనుకుంటారు కాబట్టి. సో లేదండి, నేను డబ్బుల విషయంలో చాలా ఇదిగా ఉంటాను. అంటే చాలా క్యాలిక్యులేటెడ్‌గా ఉంటాను. అవసరం లేనివి మాత్రం నేను నిజంగా ఏమీ తీసుకోను. నేను మీతో కూడా అదే చెప్తాను. ఇప్పుడు నేనే కాదు, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా సరే, ఏ యూట్యూబర్ అయినా సరే, మీకు చూపిస్తే వెంటనే తీసేసుకోకండి. మీకది అవసరం అయితేనే తీసుకోండి. మీకది నచ్చి అవసరము ఉంది అంటేనే తీసుకోండి తప్ప, అవసరం లేకపోతే మాత్రం తీసుకోవద్దు అని చెప్పి, నేనేంటి అంటే నా కంటెంట్‌కి యూజ్ అవుతది. ప్లస్ మీకు కూడా యూజ్ అవుద్ది కదా అని చెప్పి నేను నా పర్సెప్షన్‌లో చూపిస్తాను. సో మీకది నచ్చింది, మీకది ఉపయోగపడుతుంది అంటేనే కొనుక్కోండి అని నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో నేను ఏంటి అంటే నాకు షార్ట్స్‌కి కంటెంట్, నేను ఈ కంటెంట్ యూజ్ చేసుకుంటున్నాననమాట. డ్రెసెస్ ఇవన్నీ ఒకసారి అంటే రెసిపీస్ పోస్ట్ చేస్తుంటే ఏంటి అంటే పెద్దగా వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంక ఇట్లాగా షాపింగ్ వీడియోస్ ఇట్లాంటివి పెడుతూ ఉన్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎఫిలియేట్ ఏంటి అని చెప్పేసి. సో ఆ తర్వాత ఇంకేంటి అంటే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి కొంచెం పూజ గది వరకు క్లీన్ చేసేసుకున్నాను, పూజ చేసుకున్నాను, దీపారాధన. ఆ తర్వాత ఇంకా ఉదయం ఏంటి అంటే పప్పుచారు చేశాను. పప్పు ఇది పెసరపప్పుతో చేశాననమాట పప్పు. సో ఉదయం చేశాను కదా, పాడైపోద్ది. ఉదయాన్నే ఇంకా పిల్లలకి బాక్స్ పంపించేసిన తర్వాత మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే నైట్కి కదా, అప్పటి వరకు ఉండదు, పప్పు పాడైపోద్ది అని చెప్పి ఇంక ఇప్పుడు వేడి చేస్తున్నాను. ఇంక దాంతోపాటు కర్రీ వచ్చేసి ఇంకా బీరకాయ ఫ్రై అనమాట. బీరకాయ ఫ్రై ఏంటి భారతి అంటే ఏం లేదండి, జస్ట్ పోపు అయితే పెట్టుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి కొంచెం పోపు పెట్టుకొని వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు అంతా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను. తర్వాత అదే కొంచెం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసేసాను అనమాట. ఉల్లిపాయ వేగిన తర్వాత అంతే, ఇంకా బీరకాయలో కొంచెం ఉప్పు, పసుపు వేసేసాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే కొంచెం వాటర్ వస్తుంది. ఎక్కువసేపు మూత పెడితే ఏంటంటే చాలా వాటర్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పెట్టి తీసేస్తే చాలు. అందులో కొంచెం వాటర్ వస్తుంది కదా, వాటర్కి మగ్గిపోద్ది. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసేసుకుంటే మనకి బీరకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. కానీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీయే కానీ చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే. సో ఇంకా అదైతే అవుతూ ఉంది. ఇంకా అది వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా మినప్పప్పు అయితే ఇది మినుములు ఇడ్లీ కోసం అయితే, అంటే ఇడ్లీ పిండికి కలుపుకుందాం అని చెప్పేసి ఇంకా 2 అవర్స్ ముందు రవ్వ నానబెట్టేశాను. రవ్వ నానబెట్టేసిన తర్వాత వాటర్ అంతా వంపేసి మినప్పప్పు అయితే కలిపేసుకుంటున్నాను. 2 కప్పులు రవ్వ, 1 కప్పు మినప్పప్పు అనమాట. సో 1 కప్పు మినప్పప్పుని ఒక 3 అవర్స్ ముందు నానబెట్టి, మినప్పప్పు ఇది మినుములు, మినప్పప్పు అయినా మినుములైనా ఏదైనా పర్వాలేదు. సో నేను మినుములతోనే చేస్తున్నాను ఈ మధ్య ఇడ్లీ. సో అది కలిపేశాను అనమాట. అంతే, మినుములతో చేసిన, మినప్పప్పుతో చేసిన, దేంతో చేసిన ఇడ్లీ అయితే మాత్రం సాఫ్ట్గానే వస్తుందండి. మెయిన్గా మనకి రవ్వ, సన్న రవ్వ ఉండాలి, అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. లావు రవ్వ అయితే మనకి కొంచెం ఇడ్లీలు అనేది రఫ్గా ఉంటాయి, అదొక్కటే చూసుకోండి. సో అంతే, 2 కప్పులని రవ్వని మంచిగా కడిగి పెట్టేసి దాంట్లో రుబ్బు పెట్టుకున్న మినప్పప్పు అయితే వేసేసా. ఇంక సో అదైతే అయిపోయింది. ఇంక ఈ లోపల ఇదిగోండి, ఇది కూడా మంచిగా వేగిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇదిగోండి, ఇప్పుడు దాంట్లో మన కారానికి సరిపడా కారం వేసేసుకుంటే బీరకాయ ఫ్రై రెడీ. సో మీరు ఎప్పుడైనా దీన్ని చేశారా లేదా అనేది నాకు చెప్పండి. కానీ చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినడానికి. కేజీ బీరకాయలు చేశాను, కూర చూడండి ఎంత కొంచెం అయ్యిందో. సో ఇది కూర కాదు, ఫ్రై కాదు, అట్లా మధ్యలో ఉంటుంది. ఎంచక్కా అన్నంలో కలుపుకొని తినేయచ్చు అనమాట. ట్రై చేయండి, బాగుంటుంది. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి. బాయ్.